ఏమైంది ఇంకా బయటికి వెళ్తే పోవద్దా? లేట్ అవుతుందిరా, ఎండ్ అవుతుంది మళ్ళా. అగో రెడీ అయినవా అంటున్నావు, ఏమో నిన్న నుంచి పోదాం అంటున్నావు. ఎటు పోవుడు ఏంటిది? అసలు ముచ్చట నేర్పుతలేవుగా. మీ అవ్వగారింటికే. మా అవ్వగారింటికా? మా అవ్వగారింటికి ఎందుకు? నిన్ననే పోయేస్తా, ఏమో మళ్ళా పోదాం అంటున్నావు. ఓ నిన్న మీ అవ్వగారింటికి పోతే మా బావగాడు కారణం బీరు తెచ్చే, మీ అదినేమో కోడిని కొడిచి తలకాయ కూర పెట్టే. ఇక తినలేక నాకు ఏరుగా పెట్టి సూది లేపించుకున్నా కాదే. ఎందుకు అట్లా మా వాళ్ళని తెప్పి పడుతున్నావు? నీకు ఎట్లా పెట్టలేదనగా మరి తెలిసి కానీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు? అరే మరి మా అవ్వగారింటికి ఎందుకో చెప్పు. నిన్ననే పోయేస్తావి, ఏమో మళ్ళీ అలా పోదామంటున్నావు. ఏంటిదో చెప్తలేవు. అరే గంత కట్టి ఎందుకు కొడుతున్నావే? నేను ఈయనే ఉన్నావా? కవర్ కాకి ముఖం దానా? మాగానే పడుతుంది ఎవరి కాకి ముఖము. సరే సరే, నువ్వు ఎట్లా అనుకో గాని పోదాంబా. అరే మళ్ళా పోదామంటాడు ఈ నల్ల మొక్క పొడు. ముందు ముచ్చట చెప్పంటే. ఇగో ఏం లేదు, మనం పోయి మీ వాళ్ళను పెద్ద మనుషుల దగ్గరికి పిలిపియాలి. అగో మా వాళ్ళని పెద్ద మనుషుల దగ్గర పిలిపించడెందుకు? మా వాళ్ళు మస్తు మంచోళ్ళు, నలుగుట్లకు పిలిపిస్తే ఎట్లా పాడైతుంది? అబ్బో మస్తు మంచోళ్ళు. మన ఇంటికి వచ్చినాక నిన్న వాళ్ళు చికెన్ తెచ్చుకొని రాత్రి తిన్నారు, నీకు తెలుసా నానే? ఇంకా మీ వదినే మీదికల్ ఏమన్నది, మాకు ఆవాస ఇవ్వలు తిన్నా మేము చికెన్ తినామన్నది. మన ఇంటికి వచ్చాక రాత్రి ఎట్లా తిన్నారు వాళ్ళు చికెన్? అగో మనం ఇంటికే వత్తివి, అలా రాత్రి చికెన్ వండుకొని తిన్నది నీకెట్లా తెలుసు? నీకెవరు చెప్పిండు? మా వాళ్ళ మీద అన్ని లేనిపోని వెట్టకు, తాగినాక గిట్లా కొడతావు నువ్వు. ఓ నల్లమొగదానా, పొద్దుల తాగడం ఏందే? పొద్దుల నేను ఛాయ్ తప్ప మందు తాగనగా. ఇగో కాళ్ళే చూడు. చీ నీ ఊదురు పాడుగాను, గబ్బు వాసన వస్తుంది. ముఖం కడిగినావు, కడగలేవా? అంటే మీ వాళ్ళని పంచాయతీ పిలిపియాలని ఇంటెన్షన్ లా పే ఆడుకున్నా గానీ ముఖం కడుకుని మర్చిపోయింది. మాసాలు గాని నువ్వు లేనిపోని మా వాళ్ళ మీద ఎక్కించి అలాని బదనం చేయకొద్దిగా. ఏయ్ బదనం కాదే, నా దగ్గర ప్రూఫ్ తో సహా ఉన్నాయి, అందుకే పిలిపిద్దాం అంటున్నావు పెద్ద మనుషుల దగ్గరికి. నాడు అగో ప్రూఫ్ తో సహా చూసినా అంటావు. నువ్వు గిట్టాలు ఇంటికో చూసినావా, లేకపోతే నీకెవడన్నా చెప్పిండా? లేకపోతే నువ్వు సీసీ కెమెరాల గిట్ట చూసినా వాళ్ళు అనుకోని తినాక? ఓ పిసానా, నిన్న మీ అన్నగాడు చికెన్ సెంటర్లా చికెన్ కొట్టించి మన వచ్చినామని తెలిసినాక అదే చికెన్ సెంటర్లా ఫ్రిడ్జ్ లో పెట్టిన కూర తెలుసా నీకు? మళ్ళా మనం ఇంటికి వచ్చినాక మళ్ళా చికెన్ ఇంటికి తీసుకొచ్చి సార్గా అనుకొని తిన్నారు. నీకు తెలియదు, నాకు తెలుసు. గవాయి కూడా ఉన్నాడు, అందుకే పిలిపిస్తాడ అన్నాడు. అగో గవాయి ఉన్నాడు అంటున్నావు, అసలు గవాయి ఎవడు? ఆడెవడో నీకు ఎక్కించి చెప్పిండు, ఆడి మాటలు పట్టుకొని నువ్వు ఎగురుతున్నావు. ఎగురుతున్నా డీజే పాటలు పెట్టుకుని ఎగురుతున్నా. రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో బాసింగ బాసింగ బలాలే బలు ఉన్నాయే అని డీజే పాటలు పెట్టుకుని ఎగురుతున్నా. నల్లా బొగపదానా వెనకేసుకురా, గిట్నే మీ వాళ్ళు వెనకేసుకురాయే. అగో నేను మా వాళ్ళని వెనకెందుకు వేసుకొస్తానా? మా వాళ్ళు మా ఇంటికానే ఉండిరి. ఏంది పంచానే మాసాలు కానీ చక్కనాడు. మీ వాళ్ళ ఇంటికి పోయి మీ వాళ్ళని పిలిపియాలా ఫస్ట్. మా వాళ్ళని పిలిపియాలంటే మా అయ్యవ్వ ఇయ్యాల కూడా లేరు, బ్యాంకు పని నిన్న కాలేదట, అటే వేయరు. మళ్ళీ వేర్రా. సరే పోతే పోని, అయినా మీ అవ్వయ్యతో నాకేం పనే? మీ అన్న వదినతో పని గాని అలా పిలిపితా నాడు. నువ్వు ఎప్ తినతట్లేవు, నువ్వేంటనవో ఈ పంచాయతీకి నేను రాను. ఏ నువ్వు రాకుండా నన్ను లాంగ్ అనుకుంటారు. నువ్వు వాడు ఏం మాట్లాడకుండా మంచిదే, మన ఇద్దరం పోవాలి నడువే. నీ అవ్వని గీ చికెన్ కోసం పంచాయతీ పెట్టుకోవటంలో నిన్నే చూస్తానా. నీకు ఆఫ్టర్ ఆల్ చికెన్ అనిపిస్తుంది. ఆయన మన ఇంటికి వచ్చినాక వాళ్ళు రాత్రి అనుకున్నా మొత్తం పరువు తీసిరే. వాళ్ళు ఎట్లా తింటే ఆయనని అంత తినుబోతులే కనిపిస్తుంది వాళ్ళకు. ఇగో గవన్నీ నాకేం తెలియదు, నాతో నొర్రకు నువ్వు. నేను ఏం వర్రా గానీ నువ్వు ఎలా నడిచిందానే కావాలి నడు. సరేపా, ఇక రాకుండా చస్తానా? ఏం చావుపా. వెంకటేష్, వెంకటేష్ బయటికి వెళ్ళు. ఎందుకు గంటగానే కొడతాను? మెల్లగా పిలిస్తేంది గంటగానే ఊరుకులాట? నీకేంద్ర నువ్వు సప్పకుండా. వెంకటేష్ బయటికి వెళ్ళు. ఓ ఆవాసక్క ఉన్నావా ఇంట్లో? ఎవరు? ఆగొత్తప్పుడు మీరేనా? మళ్ళొచ్చిండ్రా? సరే కానీ లోపలికి రాండ్రి. లోపలికి చేంజ్ చేయమంటావా అక్క? చికెన్ పెడతావా మటన్ పెడతావా? ఇవాళ నుంచి శ్రావణమేనాయగా తమ్ముడు, గట్లన పడుతుంది. శ్రావణమా? అయినా శ్రావణం మీకెక్కడ దక్క? నిన్న ఆవాసానం కూడా తిన్నారుగా మీరు, గట్లెట్లే తిన్నారు ఆవాసక్క? మేం తిన్నామని మీకే వాళ్ళు చెప్పిండ్రు, అయినా మేము అమాస రోజు తినాం. నేను చెప్పలేదా నల్లమ్మక పొడ వాళ్ళు అమాస రోజు తినరని? నా మాట ఇన్నడే వింటలేవు. నీకేంద్ర నల్లమ్మకదానా? ఓ ఆవాసక్క, మీరు ఆవాస రోజు తినలే అని బావి తొట్టే చెప్పు. ఇప్పుడు నిజం బయటకు వస్తుంది. ఏది చెప్పు.
అయినా బావలేనప్పుడు బావ మీద ఒట్టయ్య నేను అయినా తినలేదని చెప్తే అర్థమైతలేదా తమ్ముడు నీకు? ఏమైంది? ఏం ముచ్చట పెడతారు? ఎప్పుడు వచ్చినా బావా? ఇప్పుడు వచ్చినాం బావా. ఓ అమాసక్క బావ వచ్చింది కదా, బావ మీద ఒట్టేయిగా. కొట్టేసిరా? ఏం ముచ్చటనే ఏమో బాగా కొట్టేయమంటాడు. మనమట అమాస రోజు చికెన్ తిన్నామా లేదా అని అడుగుతుండు తమ్ముడు. అందుకే బావ మీద ఒట్టయి మీరు తిన్నారా లేదా అని అంటాడు. ఎయ్యన్నా మరి ఏంది కొట్టేయమంటాడా? ఒరే అక్క ఇప్పుడు ఒట్టేయకపోతే నిజం తెలుస్తుంది తిన్నామని. ఇట్లా అయిన తర్వాత ఒట్టేసి గట్టిగా పెడితే అయిపోయి. మనం ఏమైనా అబద్ధం ఆడతాం అనే ఉన్నది చెప్పు. మన అవసరం రోజు మనం ఏడ తిన్నాం చెప్పు. సరే ఇగో తమ్ముడు, అమాస రోజు మేము తినలే, మీ బావ మీదొట్టు. ఇంకేంది నమ్మినవా? నేను చెప్తున్నావా నల్లమ్మకపోడా మా వాళ్ళు మంచోళ్ళని ఉట్టి ఇక్కడికి వచ్చి ఇజ్జ తీసుకోబడుతుంది. లే నువ్వు సపరేకుండే, నాకు తెలుసు, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నది. మేము తిన్నామని ఏం ప్రూఫ్ ఉంది తమ్ముడు? మేము తినలేదంటే నమ్మని నమ్ముతలేవు, ఇంతగానం చేయబడుతుంది. ఎవ్వని ఉట్టిగా మా వాళ్ళని బదనం చేయబడుతుంది. సపరేట్ నడే నల్ల మొక్కదానా, మీ వాళ్ళు లంగా వద్దలాడతారే, ప్రూఫ్ ఉందని చెప్తున్నా కానీ ఎందుకు కొడుతున్నావు? అరే అప్పటి నుంచి ప్రూఫ్ అంటున్నావు. అసలు ప్రూఫ్ ఏంటిది? అసలు ఎవడు గవాయి నీకు చెప్పు. ఉన్నాడు, గవాయి ఉన్నాడు. ఓర్ని అక్క గవాయి ఉన్నాడా? అయినా మేము చికెన్ వండుకొని తిన్నది ఎవడు చూసిండు? ఈ మనిషికి ఎవరు చెప్పిండ్రు? గవాయవాడు ఆ లెవెల్లో చెప్పరాదు మరి. గవాయి ఉన్నాడా? అరే నేను చికెన్ తెచ్చేటప్పుడు ఎవరు చూసిండు అబ్బా? అక్కడ కూడా ఎవరు లేకపోయా. అవు బావా గవాయి ఉన్నాడు అంటాడు. ఎవరు ఆ గవాయి? అడుగుతుందిగా చెప్పు. గవాయి అయినాడు. వాళ్ళు ఎవరైతే మీకెందుకు? ఫస్ట్ అయితే మీరు పెద్ద మనుషుల దగ్గర నడురు, పిలిపితా. ఏంది పెద్ద మనుషుల దగ్గర పిలిపిస్తావా? మేము ఏం తప్పు చేసినాం? ఆల్రెడీ అది నాకు ఒట్టేసి చెప్పే ఇంకా నమ్మత్తలేదా నీకు? మిమ్మల్ని నమ్మడానికి లేదు, నా దగ్గర గవాయి ఉన్నాడు. మీరు కొద్దిగా పెద్ద మనుషుల దగ్గర రారి, పిలిపిస్తానా? ఏమో ఊకే గవాయి ఉన్నాడు అని ఒరబడితివి. ఆ గవాయి ఎవడో చెప్పరాదు. అప్ప నుంచి నీ ఇచ్చి నువ్వెవరు కోబడితివి. ఎందుకు? ఇప్పుడు గవాయి ఎవడో చెప్తే ఆయన దగ్గరకు పోయి మీదికి మలుపుకుంటారు. ఇవన్నీ అవసరం లేదు, మీరు చక్క పంచాయతీకి రారి, ఆనే చూసుకుందాం. అరే బావా నువ్వు భలే ఉన్నవేంది? మా మాటలే నమ్ముతలేవు, వాడు ఎవడో చెప్పిన మాటలు నమ్ముతావా? గవాయి ఉన్నాడు అంటున్నావు. నువ్వు భలే ఉండవు పో. చెల్లె నువ్వనే చెప్పరాదే. అన్నా చెప్పి నా నోరు మోతాందే. చెప్పి తినడా ఇంటలే నేను అల్లమ్మకపోడు. చప్పడక నడుగు పోదాం. బయట ఎవడ చెప్పిన మాటలో వినవాడుతీవి, మా వాళ్ళ మాటలే వింటలేవు. నువ్వు చూసిందిలే చేసింది లేదు. నడు. ఆగే నీకేం లేదు. ఇగో బావా ఇన్ను నా అక్కని పిలిపిస్తున్నా, చక్క నడుగురి. నడువే. నీతో నా గంటమేమున్నది పా. అడు పిలిపించుకోపోండి. ఏడికంటే అడిగత్తాం భయపెడుతుండ్రా ఏంది? అయినా మనం చికెన్ దాచిపెట్టిన ముచ్చట అలాగెట్ట తెలుసు? అదే నాకు కూడా అర్థమవుతలేదు. మనం చికెన్ దాచిపెట్టిన ముచ్చట అలాగెట్ట తెలిసింది? మళ్ళీ అలా వచ్చేటప్పుడు కూడా అట్లా రోడ్డు పూట కూడా రాలేదు. మంచి గుర్తు తెచ్చుకో. నువ్వు ఇట్లా చికెన్ కొట్టించేటప్పుడు మనోళ్ళన్నా మన వాడకట్టోళ్ళన్నా ఇట్లా అడున్నారా? మరి మెల్ల వీళ్ళకి ఇట్లా చెప్పిండ్రా వాళ్ళు చూసి? నేను చికెన్ కొట్టించేటప్పుడు అయితే అక్కడ ఎవరు లేరు. ఆయనకి చెప్పిన తర్వాత ఒక ముసలాం ఆడికి వచ్చింది. ఆ ముసలామకైనా నేను ఎవరో కూడా తెలియదు. ఆ ముసలాం ఎవరో నీకు తెలియదు అనబడితివి, అలా కొట్టించేటప్పుడు కూడా ఎవరు లేరనబడితివి. మరి ఈ ముచ్చట వాళ్ళకెట్లా తెలిసింది? నాకు కదా అర్థం అవుతలేదు. ఈ ముచ్చట వాళ్ళకి అసలు ఎట్లా తెలిసింది? నువ్వు నాకు ఫోన్ చేసేటప్పుడు వీళ్ళు ఇక్కడనే ఉన్నానంటేవి కదా, మరి పుస్తక 4 తిన్నరేంది మరి? వాళ్ళు ఇండ్లే అయినా వాళ్ళు హాల్లో కూర్చొని ముచ్చట్లు పెట్టాక నేను కిచెన్లోకి పోయి మరి మాట్లాడిన ఫోను. గాళ్ళు ఎట్లింటారు? నువ్వు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వినలేదు అనబడుతుంది. నేను అక్కడ చికెన్ కొట్టించేటప్పుడు వాళ్ళు కూడా ఎవరు చూడలేదు. మరి ఈ ముచ్చట వాళ్ళకి ఎట్లా తెలిసినట్టు? నేను అడిగిన క్వశ్చన్ నాకే పడుతుంది. నా దగ్గరనైతే ఎట్లాంటి పొరపాటు జరగలే. అయితే గీతే నీ దగ్గరనేదో మిస్టేక్ జరిగినట్టుంది. మంచిగా ఆలోచించుకో. ఇంకెంత గుర్తు తెచ్చుకోవాలి? నేను అక్కడ చెయ్య లాస్ట్ నేను పోగా ఆ ముసలా ఉన్నది అంతే. అక్కడ ఎవరు లేరు. అయినా పెట్టించుకొని అయితే ఇప్పుడు ఏమైతుంది? పంచాయతీ పెట్టించుకుంటే ఏమైతుందా? నలుగురికి వెళ్తే మానం పోతుంది. ఇంటికి వచ్చిన చుట్టాలకు చికెన్ పెట్టకుండా దాచుకొని తిన్నారని పేరెళ్తుంది తెలుసా? అందులో ఇంకా ఇంటి ఆడబిడ్డకు పెట్టకుండా దాచుకొని తిన్నదట అని అంటారు. అరే మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆ ముచ్చటాలకు తెలిసిందా? నాకెట్లా వెళ్తుంది? అలా సీసీ కెమెరా కూడా లేకపోయా ఆ దగ్గర. సీసీ కెమెరాలు కూడా లేవా? మరి నాకు తెలిసి ఆ షియ్యగాడకి ఇట్లా చెప్పుంటాడు ఇళ్లకు. షియ్యగాడు ఎందుకు చెప్తాడు? అయినా షియ్యగానికి మా బావకు సంబంధమే లేదు. అయినా వీళ్ళు ఎక్కడ కలిసి ఉంటారు అంటావు? మరి ఏడ కలిసిరో నాకేం తెలుసు? అయినా నువ్వు నిన్న చికెన్ కొట్టించేటప్పుడు ఒక ముసలామనే ఉందన పడుతుంది. ఆ ముసలామ ఎవరిలో కూడా నీకు తెలియదన పడుతుంది. అయితే గీతే ఆ షియ్యగాడే ఈ ముచ్చటాలకే పవచ్చు. అంతకుముందు ఇట్లా మీ బాగున్నాయన కలవవచ్చు. నిన్న కూడా నేను బయటకు పోయేస్తా అన్నాడు కదా, పుష్కన ఇట్లా మళ్ళా కలవవచ్చు. ఈ ముచ్చటి ఈయనకే పవచ్చు. మనకేం తెలుసు? నువ్వు పోయి డైరెక్ట్ ఆ షియ్యగాడిని అడుగుపో, ఏమన్నా ఉంటే చెప్తాడు. షియ్యగాడిని అడగన్నా?
ఆడ అట్లా వేసి ఉండడు. పుష్కన్ మళ్ళీ నన్ను అడిగిన తర్వాత నన్ను అనుమానిస్తానో గినమానిస్తానో అంటే మరి నేను ఏడవాలి. సరే నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు కరెక్టే. పుష్కన్ ఆడే ఎప్పుంటే ఎట్లుంటది, నువ్వు ఇట్లా కూడా ఆలోచించు కదా. సరే ఈ ముచ్చట మా బావకు ఆ చేయగాడ చెప్పిండు అనుకుందాం. అయినా కానీ నిజమే కానీ ఆ ముచ్చట ఆ పంచాయతీకి నాకు తెలిసి గవాయి కోసం ఆనే పిలిపిస్తాడు కావచ్చు. మనం చేసేది ఉంది ఇక మళ్ళా. మళ్ళీ ఏమైతుంది అన్న పడుతుంది. పుష్కన్ ఆ చీయగాడే ఆ చీట్ల గవాయి చెప్పిండు అనుకో, మందిలో మన ఇజ్జత్ పోతుంది. నిజంగానే దాచిపెట్టుకుని తిన్నారు కావచ్చు అని అనుకుంటారు అడు గవాయి చెప్తే. ఇట్లా నిజంగానే దాచిపెట్టుకుని తిన్నాం కానీ మనం. అయినా ఇప్పుడు చేసేది ఏముంది మరి? మళ్ళీ చేసేదే ఉందన్న పడుతుంది. గవ్వని కాదు కానీ నువ్వు ఫస్ట్ ఆ షియాగాని పిలిపించాని నువ్వు అడుగు, నువ్వు చెప్పినవా లేదా అని. 100% ఆడే చెప్పుంటాడు. అని కింద చిన్న స్ప్రైట్ అదే ఇదో తాగిపించి మన దిక్కు మారేటట్టు చూడు. 20 రూపాయల థమ్స్అప్ స్ప్రైట్ తాగిపిస్తే సపరేట్ ఉండదు. అందుకు ఆడ ఏమన్నా పోవడానుకుంటున్నావా అనే? ఆడు పెద్దోడు గాడిదున్నాడు అని అట్లా లొంగపరుచుకోవద్దు. గప్పట్లా సీక్రెట్ ఒకటి నా దగ్గర ఉన్నది, దాన్ని బట్టి నేను లొంగపరుస్తా. సిగరెటా? ఇంకా సిగరెట్లు ఏం పడైంది 15-20 రూపాయలు. ఇంకా సిగరెట్ కార్డు లొంగుతాడా? ఇంకా అటు ఇటు నా స్ప్రైటే అయ్యావు నేను చెప్పింది. సిగరెట్ కాదే, సీక్రెట్ రహస్యం. ఎవరికి తెలియని ముచ్చట అని గురించి నా దగ్గర ఒకటి ఉన్నది, అది చెప్తా అని లొంగపరుస్తా అని మనకెళ్ళి తిరిగేటట్టు చేస్తా. ఎట్లయితే ఎటు చేసి ఆడు మన దిక్కు మాట్లాడాలి. సరే నీకు ఎట్లయితే నేను చూసుకుంటా. నువ్వు పంచాయతీకి రాడుండు, పెద్ద మనుషుల కాంచెలు అందరినీ అమ్ముదాం. షియా, ఓ షియా ఉన్నావా? ఉన్నా అశోక్, ఏంది చెప్పు. నీతోనే చిన్న పని ఉన్నది. పని? నాతోనేం పని? అయినా మీ బాగున్నాడు కదా. బావ మాపాడాడు. బావ నువ్వు పిలిపిస్తానా? ఇటు బార్లాక ఎట్లా మీ బావ దాయిపోయాడని నువ్వే దాయిపిస్తావు. ఇక అట్లా నన్ను పిలవడానికి వచ్చినావా? ఇంకేం ముగ్గురంగా తాగుదాంపా. ఇక తెలివి ఉందా చియా? పిలిపించడంటే తాడని కాదు, పెద్ద మనుషుల పంచాయతీకి. పంచాయతీ పిలిపిస్తానవా? పంచాయతీకి ఎందుకు? నిన్న గొడవ అయిందేంది? గొడవ కాదు ఏం కాదు, నువ్వేమంటే పంచాయతీ పెట్టిస్తానా? ఏంది నాలుగు పిలిపిస్తానవా? మధ్యలో నన్ను కిరికిస్తాను నేనేమన్నా? అయ్యో నువ్వు ఏమని లేచియా? నిన్న మేము వచ్చినాక మా బావ మీ ఇంటికి వచ్చి చికెన్ కొట్టి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టింది కదా, మళ్ళీ మేము ఇంటికి వచ్చినాక ఆ కూర అనుకుని తిన్నారు కదా, దీని గురించే పంచాయతీ పెడతానా. నువ్వు గిదే ముచ్చడా పంచాయతీలు వచ్చి చెప్పాలి అంతే. ఓర్ని ఉన్న ముచ్చట చెప్పినందుకు నువ్వు పంచాయతీ పెట్టిస్తానవా? వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, నేను రాను. అరే నిన్నేమంటారు బాయ్, పెద్ద మనుషులు అడిగింది ఉన్నది నోటి చెప్పు. నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టినా అంటే పెట్టినాను, చికెన్ కొట్టించినా అంటే కొట్టించినాను. సరే చెప్తా గాని మరి నాకేంది? అరే నువ్వు ఫస్ట్ అయితే పంచాయతీరా, మనం పంచాయతీ నెగ్గినాక నువ్వు ఏదంటే. సరే మరి 2 స్ట్రాంగ్ బిల్ అయితే రాయిపియాలి. అరే 2 బీర్లు ఏం చెయ్యా, 2 కాటాలు తీసుకుంటా. ఎందుకంటే పైసల విషయం కాదు, ఇది నా పరువు గురించి. ఖచ్చితంగా మన పంచాయతీ నెగ్గాలి. ఏ గంతే పో, నేను దొంగదాన్ని చేస్తాను లంగదాన్ని చేస్తాను, ఉన్న ముచ్చట చెప్తాను గంతే పా పోదాం. గదే మాట నువ్వు. మా అమాస అక్క అమాస రోజు తినా అని ఇట్లా ఏంటది చెప్తా. పెద్ద అవసరం ముందర అలా సంగతి చెప్తా నేను. అవి కరెక్టే, నిన్ను కాదని రాత్రి అండుకొని ఎట్లా తింటారు? గదే కదా, ఇట్లయినా అలా ఇజ్జది పంచాయతీలో పోవాలి. పంచాయతీ మనం గెలుస్తాం, వాళ్ళు ఇజ్జత్ పోతే మా పొట్టుపడి రావుడే పో. గదే. సరే పంచాయతీ కాడికి రా, నేను కొద్దిగానే చెప్తా, గంట వరకు రా, సరేనా? నీకు ఎందుకు పోయే పొలం కాడ కరెంట్ పెట్టి అట్లా వేస్తా గంట వరకు. సరే సరే దామని మర్చిపోకు, పంచాయతీలో నువ్వే మేను, సరేనా? సరే సరే. అరే ఆగురా, నేను నీకోసం వస్తాను. నా కోసమా? నా కోసం ఎందుకు? అంటే నీతో చిన్న పని పట్టొచ్చి ఎట పోతానట్టున్నావుగా. పని అంటే పని ఏం లేదు, పొలం కాడికి పోయి నీళ్ళు పెట్టి రావాలి. వర్షం పడబట్టే పొలానికి నీళ్ళు ఎందుకు, ఏతులు కాకపోతే? ఏ వర్షం వచ్చుకుంటా పోతాంది, కరెంట్ ఉంది కదా, అట్లా మోటార్ వేసేస్తా. సరే పెట్టేస్తే పెట్టరా కానీ తొందరరా, చిన్న పంచాయతీ ఉంది నీతోని. ఏంది పంచాయతీ ఉన్నదా? ఏం పంచాయతీ? మా బావ పెద్ద మనుషుల కాడికి పిలిపిస్తాడు, నన్ను పంచాయతీ పెట్టిస్తాడట. నాకు తెలిసి ఆ గవాయి నువ్వే ఉన్నట్టున్నావు, నిన్నే పిలిపించినట్టున్నాడు నాకు తెలిసి. నీ దగ్గరికి వచ్చిందా మాట్లాడినా నీతోని? గవాయి నేనే ఉన్నట్టు చెప్తా. నాకు మందు తాగిపిస్తా అన్నాడు. 2 బీర్లు అనుకుంటానవా? కాదు, 2 కాటాన్లు. నేను జరిగింది ఉన్న ముచ్చట పంచాయతీలో చెప్తా. ఏంది ఉన్నది చెప్తా? అట్లా చెప్పినావు అనుకో పంచాయతీలో నా ఇజ్జత్ పోతుంది, నువ్వు అట్లా చెప్పద్దు. ఓ ఎంకన్నా, నేను నిజాన్ని నిర్భయంగా చెప్తా. నేను దొంగతాన్ని చేస్తానా లంగతాన్ని చేస్తానా? ఉన్న ముచ్చటే చెప్తానా. నేను నిజాన్ని బరాబర్ 10 మందిలో కాదు 100 మందిని చెప్తా. అరే నువ్వు అట్లా చెప్పొద్దంటే ఇంటలేవు కదా, నువ్వు అట్లా చెప్పినావు అనుకో నా ఇజ్జత్ పోతుంది. చెప్తా, బరాబర్ చెప్తా. ఎందుకంటే మీ బావ తాగిపిస్తా అన్నాడు. మీ బావ కన్నా ఎక్కువ తాగిపిస్తావో చెప్పు, నేను నీకు సపోర్ట్ చేస్తా. హే చెయ్య, నేను నీకేం తాగిపిస్తా? తాగిపిస్తా గిట్ట పెద్ద మనుషులకు వాళ్ళకి ఇళ్ళకి తాగిపిస్తా, అవసరమైతే వాళ్ళని సెడి చేస్తా. నేను నీకు తాగిపియ్యా మా బావ లెక్క.
నువ్వు ఉన్నట్టు అక్కడ చెప్పొద్దు, నాకు సపోర్ట్ చేయాలి నువ్వు అంతే. చల్ ఇటు తాయిపి అన్న వాడుతుంది, సపోర్ట్ చేయమన్న వాడుతుంది. మేము బాగా సపోర్ట్ చేస్తా, నీకు సపోర్ట్ చేయనేయ్యా. నువ్వేం చేస్తావు చేసుకోపో. నువ్వు ఇట్లా అంటావని తెలిసేరా, నీ ఇజ్జత్ నా చేతులు ఉంది. నువ్వు ఇట్లా పంచాయతీలో నాకు సపోర్ట్ చేయలేదు అనుకో, చింత చెట్టు కిందికెళ్ళి సుగునవ్వో. నాకు అన్ని తెలిసే. చింత చెట్టు చూసినామన్నా అయితే అది చూసిండు అయ్యింది. ఎంకన్న చూసినావు అయ్యింది. చూసినా మొత్తం చూసినా. నీ ముచ్చట ఎవరికి చెప్పొద్దంటే పంచాయతీలో నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. చేస్తావుగా పక్క. అబ్బో నాకు 2 కాడల బీర్ల కన్నా నా మానం ముఖ్యం. ఇగో నేను పొలం కాడ నీళ్ళు పెట్టి అదే అత్త, ప్లీజ్ ఎవరు చెప్పకు, మరి అదే అత్త పోయి డైరెక్ట్ గా. సరే పో. ఏం అశోకు, పంచాయతీని పిలిచినావు, ఇదే అని పద్ధతి? గింత లేటా? అవునాయా, పంచాయతీకి పిలిచి మమ్మల్ని వెయిట్ చేపిస్తారా, మీరు వెయిట్ చేస్తారు ఇక్కడికి వచ్చి? అన్న అది మేమే తొందరగా వద్దాం అనుకున్నా కానీ వీలు కలదన్న. అయినా మా బావలు రానట్టున్నారు కదా. గట్ల కదరా బాబు, ఊరవుతున్న ముందత్తువి. మీ ఊళ్ళో ఉన్న బావ ఇంకా రాకపోయా. ఈ పెద్ద మనుషులు వచ్చి ఉన్నోళ్ళు మేము పిచ్చోళ్ళం అమ్మరు ఎట్లా? అయినా మీ బావబామ్మర్ల ముచ్చట ఇంట్లోనే కొట్టుకుంటూ అయిపోగారా, ఇక్కడ దాకా ఎందుకు తీసుకొని వచ్చిర్రు? నేను కూడా గదే అన్నా ఈ నల్లికుట్లోడు ఇంటలేడు. ఏందే పెద్ద మనుషుల ముందు నా ఇజ్జత్ తీస్తావు, విలువ ఇచ్చి మాట్లాడు నాకు. నీకు విలువ గురించి తెలిసినాక నువ్వు గిడికెందుకు వస్తావు? నల్లమ్మకపోడా ఉట్టిగా మా వాళ్ళు ఇజ్జత్ తీస్తాందుకు ఇక్కడ పిలుస్తావు. సత్తా మళ్ళీ అటున చెంపిడి తిరగాలి ఏమనుకుంటున్నావు? అరే మళ్ళీ పెద్ద మనుషుల ముందు ఇజ్జత్ తీస్తావేందే? అరే బాబు, మీరు కొట్టుకుంటే వచ్చిర్రా? ఇక్కడ పంచాయతీకి వచ్చిర్రా? మరి మేము ఎందుకు ఇక్కడ పెద్ద మనుషులు? ఉండమంటావా లేకపోతే పీకుమంటావా? అన్న చప్పడక పోతావర్రే, ఈ పంచాయతీ అని ఉండదు. మాదన్న మాకే లొల్లీలు పంచాయతీలు. ఏ నువ్వు అలా పని పడలేక వినిపించినానే. అవు ఇంకో పెద్ద మనుషులు కూడా వచ్చింది. మీ అన్న వదిన అత్త అయిపోయా, అట్నే ఒక గవాయి అత్త కూడా అయిపోతుంది. పెద్ద మనుషులు మార్చిరు గాని గవాయి ఏడి? గవాయి గిట్ట రాకపోతే నీ మానవ ఇజ్జత్ పోతుంది ఈ పంచాయతీలా. ఆల్రెడీ గవాయి కలిసిందే, అత్తను కావచ్చు. ఆడత్తే మనం పంచాయతీకి వెళ్తాం, అప్పుడు నిజమేందో నీకే వెళ్తుంది. నమస్తే అన్న, ఎప్పుడు వచ్చిర్రే? ఏమచ్చురుదా మీ మ్యాచ్ 2 గంటలే. వాడిని కొట్టబట్టగా అదే మీరు కూడా వచ్చిర్రో లేదో అనుకున్నా. అయినా ఈ వచ్చే 2 బీర్ల కోసం ఇక దాడుచుకుంటా అసలు ఆయన ఏం చెప్తావు మరి? తమ్ముడు మెల్లగా ఈ బీర్ల విషయం తీయకు. ఇక పెద్ద మనుషులు కళ్ళు కోసం పని చెప్పినట్టు అయిపోతుంది ఇక్కడ. అయినా అది మన దాంట్లో మనం ముచ్చట్నేగా, కళ్ళు కోసమైనా మనం పంచాయతీకి వచ్చింది. అంతేగా అయినా ఈ వర్షంలో ఏంది పంచాయతీ? మా బావ ఆగుతారా? మా బావకు బాగా పెట్టించిండు పంచాయతీ. తెలుస్తుందిగా ఇప్పుడు ఎవరు ఏందనేది బావతో. ఏమైంది వెంకటేష్, ఊళ్ళో నువ్వు గింతలేట ఎట్లా? మీ బావ ఎప్పుడు వచ్చిండు, నువ్వు ఎప్పుడు వచ్చినావు? నువ్వు ఎప్పుడు వచ్చినావు? మనం పెద్ద మనుషులు. ఇగో అన్న పంచాయతీ స్టార్ట్ చేస్తారా? మరి వర్షంలో ఇట్లా నిలబడి ఉండమంటారా? ఆగే స్టార్ట్ చేస్తారు. బావా స్టార్ట్ చేద్దాం మరి పంచాయతీ. చెప్పు నీ బాధ ఏందో. అయ్యో రాజే స్టార్ట్ చేద్దాం. గవాయి రావద్దా? గవాయి రావాలి. నీ ఊళ్ళోనే ఇజ్జత్ తీసిపోతా. ఒకవేళ నీ ఇజ్జత్ తీయకుంటే నా సగం మీసం కూడా ఇచ్చుకుంటా. ఏమనుకుంటున్నావు? ఆగో అనగా గవాయి వస్తాడుగా, చూసుకుందాం. ఇక ఈ గాడిదే నా గవాయి. గింత సేపా రా బాబు వచ్చుడు? ఏమంటావు మరి? స్టార్ట్ చేద్దాం లేదా మరి పంచాయతీ? అశోక్ మరి స్టార్ట్ చేద్దామా? 1 2 3 లెక్క పెట్టా అన్న. అవురా 1 2 3 లెక్క పెట్టడానికి ఇదేనా రన్నింగ్ పోటీ అనుకుంటానావా? బావా వచ్చిండే నీకు గవాయి, ఇక మాట్లాడు. ఏం మాట్లాడతావు? నేను చెప్పుడేంది, నా గవాయి చెప్తాడు. చియా చెప్పు. అయితే ఆ రోజు వచ్చిండు చికెన్ కు కొట్టుమన్నాడు. తర్వాత చికెన్ కొట్టు అన్నాడు. చింత చెట్టు కిందకి వెళ్ళి మర్చిపోయినావా? అంతే నాకు అంతగానో ఆది కత్తలేదు, మర్చిపోయినా అంత. ఏమే నీ గవాయి ఏం చెప్తలేడు? ఇదేనా నీ గవాయి? ఏమే సియా చెప్పు మరి, మాట్లాడడానికి మర్చిపోయాను అంత, గుర్తుకత్తలేదు. మర్చిపోయాడు చింత మర్చిపోయాడు అది వేరే ముచ్చట. మర్చిపోయినావా? మర్చిపోయాను మొత్తం అది ఆదికేలేదు. పెద్ద మనుషులు చెప్పు మరి, ఎందుకు పిలిపించారు మరి? ఇక్కడ మా టైం వేస్ట్ మామూలు బొక్క. నా ఊరికి వచ్చి నా ఇజ్జత్ తీసిపోతాడట తీవానిగా. మరి నా ఇజ్జత్ పోతో ఈ మనిషి ఇజ్జత్ పోతో చూద్దాం. ఇక బాగా నవ్వుకున్న కొద్ది బాగా బలిసి ఈ పంచాయతీ పెట్టినట్టున్నాడు. ఏమైనా బాబు, గవాయి అంటివి. నీ గవాయి వచ్చి గాయది చేయబట్టే ఆడి చెప్పేదాకా ఏం అర్థమైతలేదా? మరి నువ్వన్నా చెప్పురా ఏం జరిగిందో. అన్న ఆడు చెప్తానన్నా, ఆడు కొద్దిగా భయపడతాను. చియా నువ్వు ఎవరు భయపడే అవసరం లేదు, ఉన్నది చెప్పు. నీ ముందు నేనున్నా. నేనెవరికి భయపడతానా? నేను ఎవరికి భయపడా? నేను నిజాన్ని బతికిస్తా అన్న. ఆ రోజు ఏమైందంటే వచ్చిండు చికెన్ కొట్టు అన్నాడు. అద్దెకి మళ్ళీ కరెక్ట్గా చికెన్ కొట్టువన్నా అన్న. ఇక వాస్తవం ఉన్నది చెప్తాను. అప్పుడు చింత చెట్టు కిందకి వెళ్ళి పట్టుకపోయినాగా. అయితే గుర్తుకత్తలేదు అంతే.
మర్చిపోయాను అంత అది కత్తలేదు. చూసినావా గవాయి గవాయి అన్నారు, ఇక ఏం మాట్లాడతలేడు. మరి చెప్పుర్రి జనముద్ర ఆయన అన్న చెప్పు మనూరి. అరే ఏంద్రా భయ్ నీ గవా ఎంత గాయగాయ చెప్తుండు ఏం అర్థమే తెలియదు. జరిగింది నువ్వనే చెప్పరా ఏంటిది అది? ఏ ఆవురు చెప్తాడు. ఏ చియా నీకు దండం పెడితేనే జర ఉన్నోటి చెప్పే. అరే నీకు చెప్తే రెండు కాటలు చెప్తా అన్నా కదా. చూసిరా పెద్ద మనుషులు, ఆయన నుంచి ఆయన వెళ్ళిందా 2 కట్టలు రాయిపిస్తానన్నాడట. అంటే కావాలనే మా ఇజ్జత్ దిద్దామని మా ఊళ్ళో ఇవంతా ప్లాన్ చేస్తానట్టున్నాడు. మా వాళ్ళు మంచోళ్ళు, ఈ పంచాయతీలు ఇవన్నీ అద్దని నీకు ఇంటికి అనే చెప్పిన నల్ల మొక్క పొడా చేతినైనవా నీ నల్లికుట్ల ముఖంలో చెప్పు. చియా నీకు దండం పెడితే నీకు కాలు మొక్తా ఉన్నట్టు చెప్పు. మా అత్తారు ఊళ్ళకి వచ్చి వాళ్ళ ఇజ్జత్ ఇద్దాం అనుకున్నా కానీ నా ఇజ్జతే పోయేటట్టుంది. అంటే అది చింత చెట్టు అది కత్తలేదు. మీరనే ఎప్పుడు లాస్ట్కి ఏదైనా తీర్పేదేం లేదు. ఆడు మా బావని చూసి భయపడతాడు. ఉన్నట్టు నేను చెప్తా. నేను మా అత్తారింటికి ఏనాం పోకపోతే మా బావ చికెన్ కేండు. మేము వచ్చిన తెలిసినాక ఆ చికెన్ అక్కడే ఫ్రిడ్జ్లో దాచి పెట్టిండు. మేము ఇంటికి వచ్చినాక వాళ్ళు సాట్ కనుక్కొని తిన్నారు. గిదేనా పద్ధతి? గిదేనా మర్యాద? మీరు మీ అత్తారిళ్ళకి పోతే గిట్నా విలువేకుండా ఉంటురా? చికెన్ మటన్ నానబెడతలేరా? మీరు వచ్చినాక ఇట్లా ఇలా లెక్క సాట్ కనుక్కొని తింటురా? చెప్పురు ఇక మీరే. అవునా నాకంటే లగ్గం కాలే, నాకు ఇది అర్థమైతే లేదు. మీ ఇంట్లో కూడా అంతేనా? మీ అత్తగారు కూడా సాట్ కనుక్కొని తింటరా? మనం పెద్ద మనుషులు. అవు వెంకి ఇదేమన్నా పద్ధతేనా? ఇంటికి వచ్చిన అల్లునికి చికెన్ తీసుకొచ్చి పెట్టి అండి పెట్టాలని గట్లా ఆయన వేన తర్వాత సాట్ కనుక్కొని తింటారా మీరు? అట్లా కాదురా చెల్లె, సరే ఆయన కంటే తెలియదు. మరి నీకేమైందిరా? అయ్యో వచ్చిన అల్లుడికి ఇంత అంటు పెడితే ఏమో. అయ్యో అన్న, అసలు మేము అమాస రోజు కౌసు అండం అసలు ఎవ్వలం కూడా తిన్నాం. ఇంట్లో వీళ్ళిద్దరికి కూడా చెప్పినాం ఆ ముచ్చట ముందుగానే. చెప్పినావు, మా బావతో చెప్పినాం, చెల్లెతో కూడా చెప్పినాం. ఇప్పుడు ఆయన చెప్తే నమ్ముతారా మీరు? మా మాటలు కూడా నమ్మాలిగా, ఒకసారి అర్థం చేసుకోరు మీరు. గంత పీసిన వాళ్ళం కాదు మేము. అవురా బాబు, ఈ గవాయి వచ్చేదాకా ఆగు ఆగు అంటే నీ గవాయి వచ్చి చెప్తాడా అంటే అరా నీ గవాయి ఏం చెప్తలేడు. ఇక నీ మాట అయితే నమ్మరా మేము. అట్లా కాదు బాబు, ఇప్పుడు నువ్వు ఈ శ్రావణంలో వచ్చి నువ్వు వాళ్ళని బదనం ఎందుకు ఎత్తున్నావు? నువ్వు కావాల్సింటే నువ్వు శ్రావణం అయిపోయినాక రా, మాట ఇంకో 10 రోజులకి అయిపోయాయి. అప్పుడు ఒక్కొక్క అర్ధ కిలో ఏంది బాబు, 2 కిలోలు అంటాడు. నువ్వు తిను ఎంత తింటావో. ఏమంటావు వెంకి? అంతే అన్న, శ్రావణంలో వచ్చి మా ఇజ్జత్ ఇద్దామని చూస్తాడు. ఇప్పుడు ఆయన ఇజ్జతేవా? శ్రావణ వచ్చుడు ఎందుకు? శ్రావణం అయిపోయినాక రమ్మాను. కిలో అన్నాక 2 కిలో అంటుతాం కదా. పెద్ద ప్లానింగే ఎప్పుడు మీరన్నా. ఏ వెంకి నీ గురించి ఊళ్ళేదా? నువ్వు ఎంత మంచి నువ్వు మీ బావ నేను వాటిగా బదనం చేస్తుండు. ఏ బాబు ఈ కాల్చల్లా కొంచెం మంచిగా కలిసి పెట్టి ఉండుర్రి. అర్థమైందా? ఈ అర్ధ కిలో చికెన్ అంటి పెట్టలే, ఈ పావు కిలో అంటి పెట్టలే, గివ్వి కాదు బదనం చేస్తుడు. ఊరిని అబ్బా అటు ఇటు నావికి మరింది కదా. ఇటు గవాయిని గమ్మినట్టుండు, అటు పెద్దలు గమ్మినట్టుండు. నల్ల మొక్క పొడ మా వాళ్ళు మంచోళ్ళు, సప్పుడేకుని పంచాయతీలు అద్దని చెప్పిరా. నువ్వు వింటావా? ఉట్టిగా పెద్ద మనుషుల ముంగట ఇజ్జత్ వేయింది. నడివిగా ఇగో అన్నవదినే స్వారీ పోయేస్తాం. సరే మంచిగా ఉండుర్రి, గీ లొల్లిలు గిల్లు పెట్టుకోకుండ్రి. ఏ చెప్పు పో. సరే థ్యాంక్ యూ. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్.